నమస్తే అండి అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. మీ ముందుకి ప్రస్తుత హైదరాబాద్లో మార్కెట్ పరిస్థితుల గురించి మరియు మార్కెట్ స్థితిగతులు అనేది ఎలా చేంజ్ అవుతూ వచ్చాయి లాస్ట్ ఒక 5 ఇయర్స్లో నుంచి, అలాగే ఇన్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, ప్రస్తుతం ఉన్న మార్కెట్ ఉన్న డౌన్ అయితే మనకి రేజ్ అవుతుందా అవదా, ఒకవేళ అయితే ఎలాంటి పరిస్థితుల్లో మనము హైదరాబాద్ సరౌండింగ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి ఒక మంచి ఆప్షను ఎలాంటి టైంలో అయితే మనం తీసుకోవాలి, ఎలాంటి ప్లేస్లో మనం తీసుకోవాలి అనే దాని గురించి క్లియర్గా అయితే మాకున్న పరిజ్ఞానంలో, నాకున్నటువంటి ఈ రియల్ ఎస్టేట్ అనుభవం పూర్వకంలో మీ ముందుకైతే వివరించడానికైతే వచ్చేసాను. ఇక మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ అవుతున్నట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి. ఇక మీ ముందుకు కూడా మంచి మంచి ప్రాపర్టీస్ కూడా నేను రెగ్యులర్గా తీసుకొస్తూనే ఉంటాను. అండ్ సరౌండింగ్ డెవలప్మెంట్స్ ఎలా ఉంటుంది కూడా క్లియర్గా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియోస్ అయితే మన ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. మీరు ఏదైనా ప్లాట్ కానీ హౌస్ కానీ తీసుకోవాలనుకున్నా మనల్ని అయితే సంప్రదించండి. ఇంకా ఈ వీడియోలో కనిపిస్తుంది కానీ నెంబరు, ఈ పైన ఉన్నటువంటి ఈ వీడియోలో కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేసినట్లయితే మీకు మార్కెట్ గురించి, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఏంటనే దాని గురించి కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి మీకు ఏమైనా మీ బడ్జెట్లో మీకు కావాల్సినటువంటి ఒక మంచి ప్రాపర్టీని కూడా మేము సజెస్ట్ చేయగలుగుతాము. ఇక లేట్ చేయకుండా మనం పూర్తిగా మార్కెట్ అనాలిసిస్ గురించి క్లియర్గా మాట్లాడుకుందాం. ముందుగా మన ప్రస్తుతం ఉన్నటువంటి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ పరిస్థితి అయితే చూసుకున్నట్లయితే గత 5 సంవత్సరాలలో 2020లో కరోనా వచ్చిన దగ్గర నుండి ఆల్మోస్ట్ 2.5 to 3 years వరకు మార్కెట్ అనేది చాలా అంటే చాలా డల్ అయిపోయింది. అది ఆ పాండమిక్ టైంలో ఆ ఇయర్ ఎఫెక్ట్, ఆ కరోనా ఎఫెక్ట్ వల్ల ఒక 3 years అనేది 100% ఆ ఒక్క మేజర్ రీజన్ వల్లనే ఆ మార్కెట్ అనేది చాలా వరకు పడిపోవడం జరిగింది. తర్వాత 2023 ఏప్రిల్ మే తర్వాత మార్కెట్ అనేది మెల్లగా స్టార్ట్ అయింది. కొంచెం మెల్లగా స్టార్ట్ అయ్యి మనకి 2024 ఆగస్టు సెప్టెంబర్ వరకు మార్కెట్ చాలా అంటే చాలా బ్రహ్మాండంగా నడిచింది. మంచిగా అప్పటి వరకు 3 yearsలో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి భయపడిపోయిన ప్రతి ఒక్కరు కూడా ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ స్టేబుల్ అయింది, అంత కంట్రోల్లో ఉంది, ప్రెసెంట్ మార్కెట్ మంచిగా నడుస్తుంది అన్న సిచ్యువేషన్లో 2023 ఆగస్టు, జూన్, జూలై, ఆగస్టు ఈ మంత్స్లో ఇన్వెస్టర్లు బయటికి రావడం జరిగింది. బయటకు వచ్చిన తర్వాత ఒక్కసారిగా మన మార్కెట్ అనేది గ్రోతింగ్కి వెళ్ళిపోయింది ఫాస్ట్గా. మనకు ఆల్మోస్ట్ ఒక 60 to 70% గ్రోత్ అనేది మనకి 2023 జూన్ జూలై తర్వాత అనేది పెరిగింది. తర్వాత 2024లో మనకి ఈ అప్రూవర్స్ చేసి లేఅవుట్లు చేసే వల్ల మనకి కొత్త న్యూ ప్రాజెక్ట్స్ లాంచ్ అయ్యే ప్రాజెక్టులు కూడా ఆల్మోస్ట్ ఆ టైంలో మనకి 50 to 60% వరకు మనకి ఆ అమౌంట్ పెట్టి లేఅవుట్లు చేసేటువంటి న్యూ ప్రాజెక్ట్స్ లాంచ్ చేసే పరిస్థితులు లేక ఆల్మోస్ట్ 50 to 60% అయితే మార్కెట్ డ్రాప్ అయింది. తర్వాత ఇన్వెస్టర్లు ఎప్పుడైతే 2023 జూన్ జూలై ఆగస్టు తర్వాత ఎప్పుడైతే బయటికి రావడం మొదలుపెట్టారో ఆ 23 ఇయర్ నుంచి 24 సెప్టెంబర్ వరకు ఆల్మోస్ట్ ఒక 70% వరకు మార్కెట్ అనేది చాలా అంటే చాలా నెంబర్ 1 ఎక్సలెంట్ మార్కెట్లో ఉంది. ఇక ఎప్పుడైతే ఈ ఎలక్షన్స్ టైము అని మనకి ఇవి పెట్టారో ఆ టైంలో కూడా కొంచెం మార్కెట్ స్లో ఉంది. ఆఫ్టర్ ఎలక్షన్స్ తర్వాత కూడా లిటిల్ బిట్ ఓకే. దెన్ 2024 తర్వాత మనకి సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మనకి మార్కెట్ డౌన్ అయిందని ప్రతి ఒక్కళ్ళు అపోహపడుతున్నారు. యాక్చువల్గా
అది సీఎం రేవంత్ రెడ్డి గారు రావడం వల్ల అపోహ పడలేదు, గవర్నమెంట్ చేంజ్ అవ్వడం వల్ల పడలేదు, ఇంకొకటి వల్ల పడలేదు. తనకున్న పరిజ్ఞానం ప్రకారం ఆయనకి ఎంతో అనుభవం ఉన్న మనకి ఒక సీఎం గా క్యాండిడేట్ గా నిలబడి చేస్తున్నాడంటే ఆయనకి ఎంతో అనుభవం ఎన్నో ఉంటాయి. అవన్నీ చేసుకుంటూ ఈ హైడ్రా అనేది ఎందుకు పెట్టాడంటే, ఈ హైడ్రా అనేది ఒక సామాన్యుడి మీద, ఒక చుట్టూ ఉన్న ఈ చెరువులు ఇవన్నీ ఎప్పుడైతే కబ్జా చేసి మనకి లేఅవుట్లుగా చేసేసి సామాన్యులకి తక్కువ ధరలోకి అమ్మేస్తున్నారు. ఇప్పుడు మనకి తక్కువ ధరకు వస్తుందని అంటే ముందుగా అక్కడికి వెళ్ళి కొనేది ఒక సామాన్యుడే, ఫ్యూచర్లో ఇన్వెస్ట్మెంట్ కోసం ఉపయోగపడుతుందని చెప్పి వెళ్ళి కొనేది ఒక సామాన్యుడే. అలా కొని చాలా మంది మోసపోతున్నారన్న ఉద్దేశంతో ఈ హైడ్రా అనేది తీసుకొచ్చాడు. ఇది కూడా ఒక అందుకు చాలా అంటే చాలా మంచిది. ఇలాంటివన్నీ చూసుకొని మనం ప్లాట్స్ తీసుకోవడమే కరెక్ట్. సో ఈ విషయం మీదనే మనకి మార్కెట్ మీద ఎఫెక్ట్ పడింది అనేది అది అపోహ. 100% అదైతే కాదు. ఇంకా ప్రజలు ఎందుకు మార్కెట్లోకి రావట్లేదు, ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయట్లేదు అనే దాని గురించి కూడా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హైదరాబాద్లో మార్కెట్, హైదరాబాద్ సరౌండింగ్స్లో మార్కెట్ పడిపోవడానికి గల 3 కారణాలు మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకటి వచ్చేసరికి ఫస్ట్ మేజర్ ఇంపాక్ట్ అనేది మార్కెట్ మీద ఎందుకు ఎక్కడ పడింది అని అంటే, ఒక మధ్యతరగతి వాడు సామాన్యుడు మన హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ లోపల ప్లాట్ కొనే పరిస్థితి లేదు. ఎందుకు అంటే లాస్ట్ 10 ఇయర్స్లో మార్కెట్ గ్రోత్ అనేది అలా ఉంది. అంత గ్రోత్ అనేది పెరిగిపోయింది, విపరీతంగా బయ్యర్స్ పెరిగిపోయారు. బయ్యర్స్ పెరిగిపోయేసరికి ఆటోమేటిక్గా ఒక్కసారిగా ల్యాండ్ వాల్యూస్ అనేవి భూమ్ అన్నాయి. మనకి ఆల్మోస్ట్ 2012-13లో ఉన్న ప్రైజెస్ ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఒక 12 ఇయర్స్ బ్యాక్ మనకి 2000 రూపాయలకి 3000 రూపాయలకి గజం దొరుకుతున్న ఆ రోజుల్లో నుండి ఈ రోజుకి అదే 2000-3000 రూపాయలకి దొరికిన గజం ఇప్పుడు ఒక సామాన్యుడు 40,000 రూపాయలు పెట్టి కొనాల్సి వస్తున్న పరిస్థితి వచ్చింది ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో. ఈ విపరీతంగా రేట్లు పెరిగిపోవడం వల్ల బయ్యర్స్ అనేది కొనుక్కుంటా ఈ ల్యాండ్ ఇప్పుడు 40 లక్షలు పెట్టి ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాడు ఇప్పుడున్న పరిస్థితుల్లో 100 గజాలే తీసుకుంటున్నాడు. అదే కొంచెం రేటు తక్కువ ఉంటే 150 గజాలు ఇలా ల్యాండ్ పెంచుకుంటూ వెళ్తాడు. ల్యాండ్ అనేది సేల్ అవుతూ ఉంటుంది ఎక్కువ. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఉన్నవాడు కొంచెంలో ఇప్పుడు వాడి దగ్గర ఉన్న సామాన్యుడి దగ్గర ఉన్న అమౌంట్లోనే ఎంత వస్తే అంతే తీసుకొని పక్కకు పెట్టుకుంటున్నాడు. ఎక్కువగా మళ్ళీ ఇంక వేరే చోట కొనే పరిస్థితి లేదు. ఇంతకు ముందు ఒక చోట ఇక్కడ ఇల్లు కట్టుకోవడానికి కొంత స్థలం కొనుక్కొని భవిష్యత్తు కోసం ఇంకొక చోటకి వెళ్ళి స్థలం కొనుక్కునే పరిస్థితి ఇంతకు ముందు ఉండేది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇల్లు కట్టుకొని ఉండడానికే ఈ విపరీతమైన మార్కెట్ వల్ల ఈ ఇల్లు కట్టుకొని ఉండడానికే ఆయన జీవితం సరిపోతుంది అక్కడే. సో అనేది ఈ విధంగా ఫస్ట్ మేజర్ ఏంటంటే ఈ ఎఫెక్ట్ ద్వారా ఈ సేల్స్ అనేవి బయట ఇన్వెస్ట్మెంట్ సేల్స్ అనేది తగ్గిపోయిన దానికి ఇది ఒక మేజర్ రీజన్. అండ్ సెకండ్ రీజన్ వచ్చేసరికి మన స్టేట్ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ప్రజల అపోహతోటి ఈ హైడ్రా ఇష్యూస్ అండ్ ఇంకొకటి అన్ఆథరైజ్డ్ లేఅవుట్స్ కొన్ని చేయడం వల్ల, కొన్ని రిజిస్ట్రేషన్స్ అనేవి కరెక్ట్గా లేకపోవడం వల్ల, కొన్ని పర్మిషన్స్ అన్ని కరెక్ట్గా లేకపోవడం వల్ల కొన్ని చోట్ల మన తెలంగాణ ప్రభుత్వం ద్వారా కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి వచ్చింది. సామాన్యులు, మధ్యతరగతి వాళ్ళు కొన్ని సమస్యలు ఎదుర్కొన్నారు. కానీ అది ఆ విషయంలో మన రాష్ట్రం భవిష్యత్తు గురించి మాత్రమే ఆలోచించి మన గవర్నమెంట్ నిర్ణయం తీసుకుందని అయితే నేను భావిస్తున్నాను. సో అదొకటైతే మంచి ఆప్షనే. కాకపోతే కొంతమందికి సామాన్యులకు ఎఫెక్ట్ పడింది, కానీ తప్పకుండా దాన్ని రికవరీ అయ్యే అవకాశాలు అయితే చాలా ఉన్నాయి. అలాగే ఇంకొక థర్డ్ రీజన్ వచ్చేసి గవర్నమెంట్ ద్వారా ఒక స్టేట్ అనేది కొత్తగా ఫామ్ అవుతుంది. సో ప్రజలు ఇన్వెస్ట్మెంట్ చేసే ప్రజలు ఏమనుకుంటున్నారు, ఇక్కడ ఆల్రెడీ డెవలప్ అయిపోయింది, ఇంకా డెవలప్ ఏమవుతుంది, డెవలప్ అయ్యే చోట పెట్టుకుంటే మనకి ఇన్వెస్ట్మెంట్ చేస్తే కొంచెం అమౌంట్ ఎక్కువ వస్తుంది కదా అని చెప్పేసి
సమ్ అదర్ స్టేట్స్కి వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేయడం అయితే జరుగుతుంది ప్రస్తుత పరిస్థితుల్లో. ఇంతకు ముందు అక్కడ ఒక 2 years బ్యాక్, 1 year బ్యాక్ మనకి అక్కడ ఉన్న మార్కెట్ రేట్ కన్నా డబుల్ అయిపోయింది ప్రెసెంట్ ఇప్పుడు ఆ స్టేట్లో. ఈ 3 కారణాల వల్ల ప్రస్తుతం మన తెలంగాణలో మన హైదరాబాద్ మార్కెట్ రేట్ ఇంతగా డౌన్ అవడానికి మేజర్ రీజన్. ఇదేమీ ఎక్కువ కాలం ఉండదు. ఇంకొకటి, కొత్తగా గవర్నమెంట్, కొత్తగా స్టేట్ మనకి ఫామ్ చేస్తున్నటువంటి ఆ యొక్క స్టేట్కి సంబంధించి అది ఫామ్ అవ్వడము, ఇంకా మంచిగా అది గ్రోత్ అయ్యి మంచిగా డెవలప్ అవ్వడానికి అంత ఈజీ ఇప్పుడైతే కాదు. ఆల్మోస్ట్ ఇంకొక 20-25 years అయితే ఈజీగా పడుతుంది. సో అది ప్రజలు చాలా త్వరగానే తెలుసుకుంటారు. తెలుసుకున్న తర్వాత షిఫ్ట్ అవుతారు. ఇంకొకటి వచ్చేసి హైడ్రా అనేది నార్మల్ అదంతా తీసేశారు, అది అన్నారు. ఉన్నా మంచిదే, లేకపోయినా మంచిదే. కాకపోతే సామాన్యుడి మీద ఎఫెక్ట్ పడకపోవడం బెటర్ అని నా ఆలోచన. అండ్ ఇంకా ఈ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, చెప్పాను కదండి మీకు, ఇక్కడ 2 చోట్ల కొనేవాడు ఇప్పుడు ఒక చోటే కొట్టుకొని ఇల్లు కట్టుకొని ఉండాల్సిన పరిస్థితికి భూమి రేట్లు పెరిగిపోయాయి. ఇన్ఫ్లేషన్ ఉంటుంది, మనకి మన ల్యాండ్ వాల్యూ అనేది పెరగాలి. బట్ ఎంతవరకు పెరగాలనే దాన్ని బేస్ చేసుకొని కూడా మార్కెట్ స్థితిగతులు అనేవి మనకి చూపెడుతుంటాయి అన్నమాట. అయితే ఇప్పుడు ప్రజెంట్ కొంతవరకు విపరీతంగా పెరిగిపోతున్నటువంటి మార్కెట్ రేటు సమస్యని ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక కన్సిస్టెన్సీలోకి తీసుకొచ్చినట్లే ఉంది మన హైదరాబాద్ మార్కెట్ పరిస్థితి. కొంచెం బెటర్, ఇంతకు ముందులాగా మరి అంత గ్రోత్ ఏం లేదు. విపరీతమైన రేట్లు ఎవరు చెప్పట్లేదు. ఉన్నంత వరకు కొంచెము రేట్లు తగ్గినాయనే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు మరి ఇలాంటి పరిస్థితుల్లో, ఇలాంటి సమస్యలు ఉన్నటువంటి మన ఈ హైదరాబాద్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం మంచిదా కాదా? మరి ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎక్కడ చేస్తే మంచిది, అసలు ఇన్వెస్ట్మెంట్ ఎందుకు చెయ్యాలి అనే దాని గురించి కూడా మనం క్లియర్గా మాట్లాడుకుందాం. ఇక ఇన్వెస్ట్మెంట్ హైదరాబాద్లో ప్రజెంట్ ఇన్వెస్ట్మెంట్ చేయడం మంచిదేనా అంటే 100%కి 100% ఇన్వెస్ట్మెంట్ చేయడం కరెక్టే. ప్రస్తుతం ఏంటంటే మార్కెట్ చాలా అంటే చాలా డల్గా ఉంది. ఇక్కడికి వచ్చేసరికి మనకి ఏమవుతుందంటే డిమాండ్ అండ్ సప్లై అనేది ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఒక ప్లాట్ ఉంది, ఆ ప్లాట్ దగ్గరికి 10 మంది బయ్యర్స్ వచ్చారనుకోండి, ఆ ప్లాట్ వాల్యూ అనేది పెరుగుతుంది. అదే 10 ప్లాట్ల దగ్గరికి ఒక బయ్యర్ వెళ్ళాడు అనుకోండి, అదే ప్లాట్ అనేది వాళ్ళు చెప్పడం రైటా రాంగా, ఎక్కువ ప్రైస్ చెప్పడం కరెక్టా, తక్కువ ప్రైస్ చెప్పడం కరెక్టా, మీడియంలో ఎలా చేయాలి, ఎంతవరకు చెప్పాలనే దాని గురించి కూడా ఆ సెల్లర్ అనేది ఆలోచించి చెప్తాడు. సో ఇప్పుడు మార్కెట్ ఎలా ఉందంటే 10 ప్లాట్లు ఉన్న చోటికి ఒక్కడే బయ్యర్ వస్తున్నాడు. సో మార్కెట్ కూల్గా, చాలా అంటే చాలా కూల్గా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం కరెక్టా అంటే, నాకు తెలిసిన పరిజ్ఞానం ప్రకారం చాలా బెటర్ ఆప్షన్ ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం. ఒక ప్లాట్ కొని భవిష్యత్తు కోసం ఎదురు చూసే వాళ్ళ గురించి అయితే తప్పకుండా నేను చెప్తున్నాను, ఇలాంటి మార్కెట్ డౌన్లో ఉన్నప్పుడే మనకి 10 రూపాయలు తక్కువకి మంచి ప్లాట్లు మనకు అందుబాటులో ఉంటాయి. మనకు నచ్చిన ప్లాట్ చూస్ చేసుకొని తక్కువ రేటుకి ఒక మంచి ప్రైస్లో తీసుకునే అవకాశం అయితే ఇప్పుడు ఉంటుంది. సో ఇది పెరుగుతుందా లేదా అనే దాని గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది ఎక్కడ పెరుగుతుంది, ఎందుకు పెరుగుతుంది అనే దాని గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ కొనుక్కుంటే మనకి గ్రోత్ అనేది ఉంటుంది అనే దాని గురించి కూడా మీకు క్లియర్గా చెప్తాను. ఇంకా విషయానికి వచ్చేసరికి ఇప్పుడు ప్లాట్, ఇప్పుడు చెప్పాను కాబట్టి ఇప్పుడు మన డిమాండ్ అండ్ సప్లై గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇప్పుడు ఏంటంటే మీరు వెళ్తే బెటర్ ప్లాట్స్ అయితే దొరుకుతాయి. అండ్ ఈ బెటర్ ప్లాట్స్ అనేది ఎలా చూస్ చేసుకోవాలి, ఏ ఏరియాలో ప్లాట్ తీసుకుంటే మనకి కరెక్ట్ మంచిగా మనం గ్రోత్ అనేది కనిపిస్తుంది, ఎలాంటి పరిస్థితుల్లో మనం తీసుకుంటే మంచిగా ఉంటుంది అనే దాని గురించి మీకు చెప్తాను. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ చుట్టుపక్కల
మనకి హైదరాబాద్ నుంచి చాలా అంటే చాలా నేషనల్ హైవేస్ అయితే కనెక్ట్ అయి ఉన్నాయి. అందులో ప్రస్తుతం మంచి మేజర్ పార్ట్ అయితే మనకి ముంబై హైవే. చాలా అంటే చాలా బెటర్ ఆప్షన్. ఒకప్పుడు ఉండే ముంబై హైవే ఒకప్పుడు ఉండేదండి. ఎందుకు చెప్తున్నాను అనే దాని గురించి కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడైతే బెస్ట్ చూసింగ్ ముంబై హైవే అనేది నేను చెప్పలేను. సో ఎందుకనే దాని గురించి కూడా నేను చెప్తాను. సార్ ఇంకొక హైవే వచ్చేసరికి మనకి బెంగళూరు హైవే. బెంగళూరు హైవేలో ప్రస్తుతం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి మంచి ఆప్షనే. ఎందుకో చెప్తాను. థర్డ్ ఆప్షన్ వచ్చేసరికి మనకి సాగర్ హైవే. సాగర్ హైవేలో కూడా ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అనే దాని గురించి కూడా నేను చెప్తాను. ఇక ఫోర్త్ వచ్చేసి విజయవాడ హైవే. ఈ విజయవాడ హైవే కూడా మనం ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మనకి గ్రోత్ ఉంటుంది అనే దాని గురించి కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా ఇక మిగిలిన హైవేస్ ఉన్నాయి కదండి, ఆ హైవేస్ గురించి అయితే మనం పెద్దగా మాట్లాడుకోకపోవడమే మంచిది. నాకు తెలిసి అక్కడైతే పెద్దగా గ్రోత్ అనేది 10 years నుంచి కూడా అంత పెద్దగా గ్రోత్ అనేది లేదు. సమ్ ఈ ఔటర్ రింగ్ రోడ్ లోపల సిటీకి దగ్గరగా ఉన్న ఏరియాలలో ఓకే, ప్రైజెస్ చాలా బాగున్నాయి, మంచిగా జరుగుతుంది. కానీ ఆ ఔటర్ రింగ్ రోడ్ బయట అనేది మార్కెట్ లేదు. ఎందుకు లేదు అనే దాని గురించి అంటే అక్కడ ఓన్లీ రెసిడెన్షియల్ మాత్రమే ఉంది. రెసిడెన్షియల్లో ఎప్పుడైనా గ్రోత్ ఎలా పెరుగుతుంది అని అంటే అక్కడ మ్యాన్ పవర్ అనేది పెరగాలి. మనుషులు అనేది ఎంత ఎక్కువగా పెరుగుతూ ఉంటే అక్కడ రెసిడెన్షియల్ ఇంకా ఎక్కువ అవుతుంటుంది, ల్యాండ్ వాల్యూ పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఎవరికైనా 10 మంది దగ్గరికి వెళ్ళే దగ్గరికి మనం వెళ్తేనే దానికి డిమాండ్. అక్కడ ఎందుకు డిమాండ్ లేదు అని అంటే పరిశ్రమలు కానీ కనెక్టివిటీస్ కానీ కంపెనీస్ ఒక ఎంప్లాయ్మెంట్ అనేది లేకపోవడం, ఎంప్లాయ్మెంట్ అనేది ఉన్నా చాలా తక్కువగా ఉండడం, గ్రోత్ అనేది మనకి ముందుగా డెవలపింగ్ మీద బట్టే మనకి గ్రోతింగ్ అనేది ఉంటుంది. డెవలప్మెంట్ అంటే ఏంటంటే చుట్టుపక్కల మంచిగా కంపెనీలు కానీ మంచిగా ఇప్పుడు మనకి చూస్తున్నారు, ఇప్పుడు గచ్చిబౌలి, కోకాపేటు, నానక్రమ్ కూడా, ఈ ముంబై హైవేకి సరౌండింగ్స్ లో, ఈ పటాన్ చెరువు వైపు ఇక్కడంతా మనకి మార్కెట్ ఎందుకు అంత రేటు పెరిగింది అని అంటే చూస్తున్నారు అక్కడ ఐటీ హబ్ అనేది ఎంత పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి, ఎన్ని కంపెనీలు వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాయి, అక్కడ ఎంత ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది. అక్కడ ఒక 2 BHK అపార్ట్మెంట్ ఫ్లాట్ కొనంటే ఇక్కడ మనకి మిగిలిన హైవేలలో G+2 ఇండిపెండెంట్ హౌజులు కూడా కొనేసుకునే పరిస్థితికి వచ్చేసింది. ఎందుకు వల్ల అంటే అక్కడ డిమాండ్ ఎక్కువ ఉంది, ఇక్కడ డిమాండ్ లేదు. సో ఇన్ కేస్ ఇంకో ఫ్యూచర్లో మనకి అలాంటి డిమాండ్ వచ్చే ఏరియాలు ఏమైనా ఉన్నాయంటే 1 షాద్నగర్ హైవే, 2 సాగర్ హైవే, 3 విజయవాడ హైవే. ఈ 3 హైవేస్ ఇవి ఎందుకు డిమాండ్ అవుతున్నాయి అనంటే ట్రాన్స్పోర్ట్ పరంగా మనకి విజయవాడ హైవే బెటర్ ఆప్షను, అండ్ కంపెనీస్ పరంగా షాద్నగర్ బెటర్ ఆప్షను. ఇక ఈ రెండింటికి మధ్యలో మంచిగా కంపెనీస్కి ట్రాన్స్పోర్ట్కి మధ్యలో కంపెనీస్ ఇటు ట్రాన్స్పోర్ట్ 2 ఫెసిలిటీస్ ఉన్నటువంటి మన సాగర్ హైవే కూడా ఒక మంచి బెటర్ ఆప్షన్. ఇప్పుడు చూస్తున్నారు కానీ ఇప్పుడు మన విజయవాడ హైవే వచ్చేసరికి 8 లైన్ హైవే మారిపోయింది. ట్రాన్స్పోర్ట్ విత్ ఇన్ మనకి బయటికి మన హైదరాబాద్ సిటీ నుంచి బయటికి వెళ్ళిపోవాలంటే చాలా అంటే చాలా రోడ్, విజయవాడ హైవే విజయవాడ మీదకి చాలా అంటే చాలా ఆంధ్రాకి వెళ్ళిపోవడానికి కానీ ఎక్కడికి వెళ్ళిన ట్రాన్స్పోర్ట్ చాలా బాగుంది. ఇప్పుడు ఆ ఏరియా నుంచి అటు సూర్యాపేట, నల్గొండ ఎక్కడి నుంచి వచ్చే ప్రజలంతా అక్కడ నుంచి వెళ్ళి రావడం పోవడం ఇది ఉన్నది, ఈ సరౌండింగ్స్ వాళ్ళు. అండ్ ఇంకొకటి బయట నుంచి రావడానికైనా పోవడానికైనా అదర్ స్టేట్ నుంచి వచ్చి పోయడానికైనా ట్రాన్స్పోర్ట్ బాగుంది కాబట్టి విత్ ఇన్ ఇప్పుడు మనం ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళాలనుకుంటే వెళ్ళే దారిలోనే మనం ప్లాట్ కొనుక్కుంటాం కదా. సో అక్కడ అనేది ఆ విధంగా మనకి డిమాండ్ అనేది వస్తుంది. షాద్నగర్ హైవే చూసుకున్నట్లయితే చూస్తున్నారు కానీ అక్కడ అసలు బెంగళూరు హైవే మనకి మన తుక్కుగూడెం నుంచి అటు శంషాబాద్ ఎయిర్పోర్టు దగ్గర నియర్ బై లొకేషన్స్, మంచి లొకేషన్స్ అవుతూ
మనకి బెంగళూరు హైవే మీద మనకి అక్కడ షాద్ నగర్ వరకు ఎన్ని కంపెనీస్ జనరేట్ అయి ఉన్నాయి. ఇన్ ఫ్యూచర్ డెఫినెట్గా మరొక గచ్చిబౌలి ఇలా అవ్వాలి అన్న స్టామినా ఏవైనా ఒక హైవేలకు ఉన్నాయంటే అది ఒక సాగర్ హైవే అండ్ బెంగళూరు హైవేకే ఉన్నాయి. ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, నేను ముంబై హైవే బెటర్ ఆప్షన్ కాదు అని నేను ఎందుకు అంటున్నానంటే, ఇప్పుడు కంపెనీ నుంచి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి వచ్చే కంపెనీ ఎవరైతే ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఏమైందంటే వాళ్ళకి ల్యాండ్ అనేది ఇన్వెస్ట్మెంట్ ఎక్కువైపోతుంది అక్కడ తీసుకోవడానికి. కొన్ని కంపెనీలు ఆల్రెడీ డెవలప్ అయి ఉంది, ఇక్కడ పెడితేనే చేయగలుగుతుందన్న మనకి వేరే చోట పెట్టి దాన్ని ఎస్టాబ్లిష్ చేసి మనం మొత్తం చేయలేనన్న కెపాసిటీ లేని కంపెనీ లేని ఏం చూసుకుంటాయి, ఆల్రెడీ గ్రోత్ అయిన దగ్గరికి వెళ్ళి అక్కడ పెట్టుకొని అక్కడ ఫామ్ చేసుకుంటాయి. కానీ ఎక్కడికైనా వెళ్ళి నిలబడ్డగల ఎస్టాబ్లిష్ చేసి కంపెనీని నిలబడ్డగల కొన్ని కంపెనీస్ ఉన్నాయి. అవి అనేది ఆ ఏరియాలోనే పెట్టాల్సిన అవసరం లేదు, వాళ్ళు సపరేట్ వెళ్ళిపోవచ్చు. సో అలా వెళ్ళిపోతూ వేరే వేరే చోట్లకి వెళ్ళిపోతూ ఆ వేరే చోట్ల ఏవి అని అంటే, ఒకటి షాద్ నగర్ హైవే బెంగళూరు హైవే, 2 సాగర్ హైవే. అక్కడ కంపెనీస్ వచ్చాయి, ఇక్కడ కంపెనీస్ వచ్చాయి. ఇక్కడ టీసీఎస్, ఏరోస్పేస్, మనకి ఐఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్, ఫాక్స్కాన్, అలాగే మనకి ఈ మన రంగారెడ్డి మొత్తం చేసేటువంటి కలెక్టర్ ఆఫీసులు, ఇక్కడ గవర్నమెంట్ ఆఫీసులు, ఇవన్నీ ఎక్కడ గ్రోత్ అవుతున్నాయంటే సాగర్ హైవే. ఇన్ ఫ్యూచర్లో ఇక్కడ కంపెనీస్ బెటర్గా వచ్చేదానికి 100కి 100% ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉన్నాయి. గ్రోత్ అవుతూ ఉంది, వెళ్తూ ఉంది. గవర్నమెంట్ ల్యాండ్ అనేది కూడా మనకి ఇక్కడ ఎక్కువ ఏరియాలో మనకి సాగర్ హైవేకి ఎక్కువగా ఉన్నాయి. సో చూసారు కాండి, మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఇలాంటి చోట్ల ఆల్రెడీ గ్రోత్ అయిపోయిన దగ్గరికి వెళ్ళి మనం పెట్టలేం, గ్రోత్ లేని చోట మనం పెట్టలేం. గ్రోత్ అవుతూ ఉన్న చోట మనం పెట్టుకుంటే మనకి త్వరగా గ్రోత్ అవుతుంది. ఇప్పుడు ఒక ప్లాటు ఇన్వెస్ట్మెంట్ చేసే పద్ధతి ఎలా ఉంటుందంటే, మీరు ఒక ప్లాట్ కొనాలి, మీ దగ్గర ఎంత బడ్జెట్ ఉంది అనే దాన్ని అనలైజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లాట్ కొనాలంటే మనకి కనీసం 30 లక్షలు లేని మనకు ఔటర్ రింగ్ రోడ్లో కనీసం ఒక 100 గజాల నుంచి 150 గజాల ప్లాట్ అయితే రావడం లేదు. కాబట్టి ఇప్పుడు 150 గజాలు కొనుక్కునే దగ్గర మనం 100 గజాలే తీసుకుందాం. ఎక్కడ తీసుకుందాం? మొత్తం ఏమీ లేని చోటకి వెళ్ళి మనం పెట్టామంటే అది పికప్ అవ్వడానికి ఒక 5 years పడుతుంది. పికప్ అయిన తర్వాత మంచిగా దానికి వాల్యూ రావడానికి ఇంకొక 5 years పడుతుంది. సో ఈ 30 లక్షలకి మనకి ఇన్ఫ్లేషన్ అయినా మనకి ఏదైనా కానీ మనకి రిటర్న్స్ రావాల్సింది పెద్దగా రాకపోవచ్చు. అదే ఆల్మోస్ట్ పికప్ అవుతున్న ఏరియాలోకి వెళ్ళామనుకోండి, ఇప్పుడిప్పుడే ఇల్లులు కడుతున్నటువంటి మంచిగా సరౌండింగ్ డెవలప్ అవుతూ ప్రజలు ఎప్పుడైతే ఒక మనిషి తిరగడం మొదలు పెడతాడో అప్పుడే ఆ ఏరియాకి డిమాండ్ అయితే రావడం జరుగుతుంది. కాబట్టి మనకి ఇప్పుడే ఇల్లు కడుతున్నారు, ఇప్పుడిప్పుడు స్టార్ట్ అవుతూ మంచిగా కన్స్ట్రక్షన్స్ అవుతూ మంచిగా ప్రజలు తిరుగుతున్నటువంటి ఏరియాలోకి వెళ్ళి మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే త్వరగా రిటర్న్స్ అయితే ఉంటాయి. ఇంకొకటి ఇన్వెస్ట్మెంట్లో 2 రకాలు ఉంటాయి, ఒకటి షార్ట్ టర్మ్, ఇంకొకటి లాంగ్ టర్మ్. ఈ షార్ట్ టర్మ్ అంటే ఎంతవరకు చెప్పొచ్చు అంటే, ఒక 2-3 yearsలో రిటర్న్స్ చూసుకొని అమ్మేసే కొంతమంది ఉంటారు. ఇంకొకళ్ళు ఏంటంటే ఇప్పుడు తీసుకొని వదిలేస్తారు, వాళ్ళు పిల్లల ఫ్యూచర్ల గురించి అని ఇంకేదేని గురించి అయినా తీసుకొని వదిలేస్తారు. అలాంటి వాళ్ళు పిల్లల గురించి తీసుకొని వదిలేయాలనుకున్న వాళ్ళు ఔటర్ రింగ్ రోడ్ బయటకు వెళ్ళిపోయి మంచిగా హైవేకి దగ్గరలో ఏడన్నా మంచి లెఫ్ట్ అండ్ రైట్లో మనం చూసుకొని మంచిగా ఏరియాలో తీసుకొని అలా వదిలేసేయడం, సెక్యూరిటీగా పెట్టుకొని అది ఓకే, అది బెటర్ ఆప్షన్. ఈ 2-3 yearsలో ఇన్వెస్ట్మెంట్ చేసి రిటర్న్స్ చూసుకొని మళ్ళీ సేల్ చేసుకొని ఏదైనా హౌస్ కట్టుకుందామా, లేకపోతే ఇంకోటి ఏదైనా తీసుకుందామా, ఇంకోటి ఏదైనా కొనుక్కుందామా అని ఆలోచన చేసుకున్న వాళ్ళకి మనకి ఇన్వెస్ట్మెంట్ కొంచెం ఎక్కువైనా పర్లేదు. ఇప్పుడు గ్రోత్ అవుతున్న ఏరియాలో రెసిడెన్షియల్స్కి చాలా తక్కువ టైం తీసుకునేటువంటి ఏరియాలలో ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. ఇక ఇది గవర్నమెంట్, ఇప్పుడు మన తెలంగాణ గవర్నమెంట్లో మనకి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్లాట్ కొనొచ్చా అంటే డెఫినెట్గా కొనొచ్చు. ఎందుకు కొనొచ్చు అంటే, ఇప్పుడు 10 ప్లాట్లకి ఒకటే కస్టమర్ వస్తున్నారు.
మిగిలిన 9 మంది కొనడానికి డబ్బులు లేక రావట్లేదు. ఈ మార్కెట్ లేదు అన్న అపోహలో ఇప్పుడు చేయొచ్చా రిస్క్ అనే ఒక డబుల్ మైండెడ్ థాట్ తోటి వాళ్ళు అనేది బయటికి రావట్లేదు. వన్స్ ఒకసారి మార్కెట్ బాగుంది, ఇప్పుడు తీసుకుందాం, బాగుంటుంది, మంచి రేట్లు పెరుగుతాయి అనుకున్నప్పుడు ఏం జరుగుతుంది? ఒక ప్లాట్ కోసము, ఒక 5 ప్లాట్ల కోసం ఒక మనిషి వచ్చాడు, ఇప్పుడు డిమాండ్ లేదు, ఈయనకు తక్కువలో దొరుకుతుంది. రేపు అదే 5 ప్లాట్లకి 10 మంది వస్తారు, డెఫినెట్గా అనేది దానికి మార్కెట్లో ప్రైస్ పెరుగుతుంది. ఈ డబుల్ మైండెడ్లో ఉండి కొనాలా తీసుకోవద్దా అనే క్వశ్చన్ మార్క్లో ఉన్న వాళ్ళంతా, నేను చెప్తున్నాను, వీలైనంత వరకు ఇన్వెస్ట్మెంట్ చేసే పద్ధతి ఏంటంటే డిమాండ్ లేనప్పుడు ప్లాట్ కొనాలి, డిమాండ్ ఉన్నప్పుడు ప్లాట్ అమ్మేయాలి. ప్రస్తుతం మార్కెట్లో డిమాండ్ లేదు, ఇలాంటి చోట్ల కొన్న గ్రోతింగ్ అయితే ఉండదు. ఒక్కసారిగా గ్రోత్ అనేది మనం కొన్న నెలకి సంవత్సరం లోపే మనకి రిటర్న్స్ పెరిగేయాలంటే అవ్వదు, అది భూమి మీద అవ్వదు. ఇక్కడే కాదు, అలా భూమి మీద ఏ పని అయితే చాలా చోట్ల ఉన్నాయి, చాలా మంది దగ్గర డబ్బులు ఉన్నాయి. డెఫినెట్గా ఒక 2 to 3 years అయినా వెయిట్ చేయాలి. మనకి పెట్టిన ల్యాండ్ మీద ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ రిటర్న్స్ గెయిన్ చేయాలంటే కనీసం మనం ఈ రోజు తీసుకున్న ల్యాండ్ నుండి ఒక 2 నుంచి 3 సంవత్సరాలన్నా వెయిట్ చేయాలి. ఇప్పుడు మీరు తీసుకున్న ఈ డబుల్ మైండెడ్ ఉన్న వాళ్ళు తీసుకున్నా తీసుకోకపోయినా ఇప్పుడు ప్రెసెంట్ మార్కెట్లో తక్కువ ధరకు ప్లాట్లు దొరుకుతాయి కాబట్టి ఇప్పుడు తీసి పెట్టుకుంటే, ఎప్పుడైతే మార్కెట్లో అందరూ వచ్చి ప్లాట్లు చూడడం మొదలు పెడతారో అప్పుడు మీరు ప్లాట్ అమ్మేసేయండి. మీకు మార్కెట్ అనేది పెరిగిపోతుంది, గ్రోత్ పెరుగుతుంది. మార్కెట్ అనేది ఎప్పుడు స్టేబుల్గా అయితే ఉండదు, పెరుగుతుంటుంది, తగ్గుతుంటుంది, పెరుగుతుంటుంది, తగ్గుతుంటుంది. సో ఇన్వెస్ట్మెంట్ చేసే పద్ధతి ఏంటంటే మార్కెట్ డౌన్ ఉన్నప్పుడు ప్లాట్ కొనాలి, మార్కెట్ పెరిగేటప్పుడు ప్లాట్ అమ్మాలి. ఇది సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు మార్కెట్ ఎందుకు డల్గా ఉంది హైదరాబాద్లో అనే దాని గురించి మీకు క్లియర్గా చెప్పాను. ఇప్పుడు కొనొచ్చా లేదా అనే దాని గురించి కూడా చెప్పాను. కొంటే ఎక్కడ కొనాలనే దాని గురించి కూడా నేను మీకు చెప్పాను. సో నాకు తెలిసినంత వరకు నేను కూడా రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ చేస్తాను. నా దగ్గర ఓపెన్ ప్లాట్స్ ఉంటాయి, ఇండిపెండెంట్ హౌసెస్ ఉంటాయి. ఇన్వెస్ట్మెంట్కైనా ఇల్లు కట్టుకోవడానికైనా నా దగ్గర ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయి, హౌసెస్ ఉన్నాయి, ఎవ్రీథింగ్ అన్నీ కూడా చూపిస్తాను. నేను వచ్చేసి సాగర్ హైవే మీద బొంగళూరు జంక్షన్ ఎగ్జిట్ నెంబర్ 12కి అతి సమీపంలో తుర్కేంజల్ సరౌండింగ్స్లో మనకిటు తొర్రూరు, తుర్కేంజాలు, బ్రాహ్మణపల్లి, మన్నెగూడ, రాగన్నగూడ, నాదర్గుళ్ళు ఈ సరౌండింగ్స్లో నేనైతే కోహెడ, ఈ మునగనూరు ఈ సరౌండింగ్స్లో అయితే నేను ఓపెన్ ప్లాట్స్ అయినా హౌజెస్ అయినా నేను ప్రొవైడ్ చేయగలుగుతాను. మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్కైనా దేని గురించి అయినా మిగిలిన ఏ వివరాల గురించి అయినా నాతో మాట్లాడాలనుకుంటే వీడియోలో కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి. కాల్ చేస్తే నేనే మీకు ఏదైనా మీరు మీ దగ్గర ఎంత అమౌంట్ ఉంది, ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ చేస్తే బెటర్ ఆప్షన్, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే బెటర్ ఆప్షన్ కూడా నేను సజెస్ట్ చేసైనా ఇవ్వగలుగుతాను. ఇది తప్పుగా అనుకోకండి, ఇది నాకున్నంత వరకు, నాకున్న రియల్ ఎస్టేట్ అనుభవం పరిజ్ఞానంలో ఉన్నంత వరకే నాకు తెలిసినంత వరకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నాకన్నా ఎక్కువ తెలిసిన వాళ్ళు ఉంటారు, తెలియని వాళ్ళు ఉంటారు. సో మీరు ఏదైనా నేను తెలియని విషయం ఏదైనా తప్పు ఏదైనా మాట్లాడితే నాకు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి, తప్పకుండా దానికి నేను వివరణ ఇచ్చుకుంటాను. ఇంకా చూసారుగా, ఇది ఇవాల్టి టాపిక్. మరొక మంచి టాపిక్ అయినా ప్రాపర్టీస్ తోటైనా మీ ముందుకైతే వచ్చేస్తాను. అప్పటి వరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.